హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చూసేయండి. మనం ఇప్పుడు సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసేసుకుందామండి. నేనైతే బీన్సు, పొటాటో, క్యారెట్ని తీసేసుకున్నాను. తర్వాత టమాటోని, ఆనియన్ని కట్ చేసుకొని చింతపండుని కొద్దిగా నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ని తీసుకొని అందులో సాంబార్కి సరిపోయేలాగా కందిపప్పుని వేసుకోవాలి. దాన్ని వాష్ చేసేసుకొని అందులోనే పప్పు ఉడకడానికి తగినన్ని వాటర్ వేసుకొని అందులోనే వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ పసుపు, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాన్ని కుక్కర్కి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. మనకిప్పుడు ఇది 3 to 4 విజిల్స్ వస్తే పప్పు అనేది ఉడికిపోతుందండి. ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకొని దాన్ని అలాగే స్మాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అదే కుక్కర్ తీసుకొని అందులో కుకింగ్ సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని అందులోనే ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర వేసేసుకోవాలండి. ఇవి చిటపటలాడిన తర్వాత అందులోనే ఎండుమిర్చి 2 లేదా 3 వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా అందులోనే వేసేసుకొని అవి బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. తర్వాత వాటిని బాగా కలుపుకొని ఆనియన్ కొద్దిగా వేగింది కదండి, ఇప్పుడు టమాటోని కూడా యాడ్ చేసేసి వీటిని బాగా కదుపుకొని ఇలానే ఫ్లేమ్ కొంచెం పెంచుకొని వేయించుకుంటూ ఉండాలండి. ఆనియను, టమాటో కొద్దిగా వేగాయి కదండి, ఇప్పుడు అందులోనే ఇంగువను కూడా యాడ్ చేసేసుకోవాలి. సాంబార్కి ఇంగు అనేది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ కదండి. ఇప్పుడు అలాగే సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు టమాటో, ఆనియన్ బాగా వేగిపోయాయండి. చూడండి, ఆయిల్ కూడా కొద్దిగా పైకి తేలుతుంది. సో ఇప్పుడు మనము ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని అందులో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుందామండి. వెజిటేబుల్స్ని యాడ్ చేసిన తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఉప్పు, నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అందులోనే రెడ్ చిల్లీ పౌడర్ కూడా మనకు కారం ఎంత కావాలో చూసుకొని అంత వేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకొని అందులోనే మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పునైతే వేసేసుకోవాలండి. ఈ పప్పులో మనకి ఎంత కావాలో క్వాంటిటీ వాటర్ చూసి వేసుకోవాలి. అలాగే చింతపండు రసాన్ని ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి సాంబార్ ఎంత క్వాంటిటీ కావాలో చూసి అందులో వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ని క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.